హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. చాలా రోజుల తర్వాత మనం కలుసుకుంటున్నాము. నేను ఛానెల్‌లో చాలా రోజుల తర్వాత వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఏందంటే ఇక్కడ నేను న్యూ సబ్జెక్ట్స్‌తో ఇప్పుడు ఈ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను. కంప్లీట్ న్యూ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ నా ట్రైనింగ్స్ జాయిన్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఫ్యూచర్‌లో అప్‌డేటెడ్ ట్రైనింగ్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ నా ట్రైనింగ్స్ జాయిన్ చేసుకోలేదనుకోండి. అయితే నా ట్రైనింగ్ ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి జాయిన్ చేయొచ్చు. వెబినార్ ఉంటుంది. ఫ్రీ వెబినార్ కూడా మీరు జాయిన్ చేయొచ్చు. అయితే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏందంటే వాళ్ళు సమ్ ఇయర్స్ బ్యాక్ జాయిన్ చేసినారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ నా ట్రైనింగ్ జాయిన్ చేసినారు. కానీ వాళ్ళకి ఇప్పటికి అప్‌డేటెడ్ నాలెడ్జ్ అనేది వస్తున్నది. అది చాలా యూజ్‌ఫుల్. ఎప్పుడో నేర్చుకొని వదిలేయడం కాదు. అప్‌డేటెడ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి నా ట్రైనింగ్స్ మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇప్పుడే తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే మన కంపెనీ వెబ్‌సైట్ ఉంది. హైవిండ్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది తెలుగులో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. ఇంకా ఆహ్, ఆహ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఉంది. అయితే ఇక్కడ నుంచి మీరు ట్రైనింగ్ జాయిన్ కావచ్చు. నేను లింక్ కింద పెడతాను. నా కోర్స్‌లో ఎలా జాయిన్ కావాలి, ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా జాయిన్ కావాలి. రికార్డెడ్ లెసన్స్ ఉంటాయి. ఎందుకంటే నేను అప్‌డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను. కంప్లీట్‌గా ఈ అప్‌డేటెడ్ నాలెడ్జ్ ఈ డీజీఎఫ్టీ వెబ్‌సైట్ త్రూ ఇస్తున్నాను. అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ గాని, పబ్లిక్ నోటీసెస్ గాని, సర్క్యులర్స్ గాని ఇవి నేను అప్‌డేట్ చేయబోతున్నాను. కాబట్టి మీకు ఎప్పుడూ కొత్త విషయాలనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకే. ఏదో ఓల్డ్ నాలెడ్జ్ అన్నట్టు కాదు. కొత్త విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఈ వీడియోలో నేను స్పెషల్లీ మీకు కొద్దిగా ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లో కొద్దిగా ఒక మెయిన్ సబ్జెక్ట్ ఏముంటుందంటే వాట్ ఈస్ ఐఎస్‌సి అండ్ హూ రియల్లీ నీడ్స్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేయడానికి ముందు ఈ డౌట్‌లో ఉంటారు. ఏందంటే ఈ ఐసీ కోడ్ అంటే ఏంది సార్? ఐసీ అని వింటుంటాము. ఈ ఐసీ కోడ్ ఏముంటుంది? దాని గురించి కొద్దిగా బ్రీఫ్ చెప్పండి అని చెప్తుంటారు. అయితే దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను. శ్రద్ధగా వినండి. కంప్లీట్ లాస్ట్ వరకు వినండి. అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. కాబట్టి నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు 12,800 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది ఇంకా పెరగాలి. అది నా సబ్స్క్రైబర్స్ పెరిగినట్టయితే ఈ రీచ్ అనేది తెలుగు ఛానెల్ తెలుగులో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ రీచ్ అనేది మన తెలుగు వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. దాంతో చాలామందికి బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లస్ ఇప్పటి నుంచి క్వెషన్స్ చేయడం, కామెంట్స్‌లో క్వెషన్స్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఏ క్వెషన్ అయినా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. కొత్త వీడియోస్ తయారు చేస్తాను కాబట్టి క్వెషన్స్ ఇక్కడ నుంచి తప్పక మీరు ఈ వీడియో చూస్తున్నారైతే ఏదో క్వెషన్ మీరు కింద పెట్టండి. కంపల్సరీ పెట్టండి. నేను దానికి ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తాను. అయితే ఇక్కడ ఐఈసీ కోడ్ అనేది మనకి 10 డిజిట్ నంబర్ ఉంటుంది. అది డీజీఎఫ్టీ నుంచి మనకి ఇవ్వడం జరుగుతది. ఈ డీజీఎఫ్టీ నుంచి ఇక్కడ నుంచి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఐఈసీ కోడ్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు అయినా చేసుకోవచ్చు. లేదంటే ఎవరితోనైనా సర్వీస్ అలా తీసుకొని జాయిన్ ఐఈసీ కోడ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవడం. ఈ ఐఈసీ కోడ్ అనేది ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కోడ్ ఇది కంపల్సరీ కావాలి. ఇక్కడ మనం ఇండియాలో చూసినట్టయితే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మనం ప్రోడక్ట్ పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వే బిల్ అన్నట్టు ఇస్తారు. ఏదైనా లారీలో పంపిస్తున్నప్పుడు ఆ లారీ నంబర్ అది పెట్టుకొని మనము వే బిల్ అన్నట్టు తీసుకుంటాము. అది మీకు తెలిసిందే. ఏ గూడ్స్ అయినా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి పంపించేటప్పుడు వే బిల్ అనేది ఉంటుంది. అలాగే వేరే స్టేట్‌కి పంపించినప్పుడు అక్కడ కూడా ఒక వే బిల్ అనేది మనకి వర్తిస్తది. కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌కి మనము పంపించినప్పుడు ఐఈసీ కోడ్ అనేది వర్తిస్తది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో 10 డిజిట్ ఐఈసీ కోడ్ అనేది ఉంటుంది. అయితే ఇది ఎవరికి అవసరమో ఇది మనము ఇక్కడ తెలుసుకుందాం. హూ మస్ట్ అబ్టైన్ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎవరికి ఇంపార్టెంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్‌కి ప్లస్ ట్రేడర్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఇది ఐఈసీ కోడ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో ఉన్న వాళ్ళు, కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న వాళ్ళు, ప్లస్ ట్రేడర్స్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తున్న వాళ్ళు. ట్రేడర్స్ అంటే మధ్యవర్తులు అన్నట్టు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. వాళ్ళేందంటే ట్రేడింగ్ చేస్తారు. అక్కడి నుంచి ప్రోడక్ట్ కొనేసి వేరే వాళ్ళకి అమ్మే వాళ్ళని ట్రేడర్స్ మనం ఇక్కడ అంటాం. అయితే ఇలాంటి వాళ్ళ కోసం ఇది ఐఈసీ కోడ్ ఇంపార్టెంట్. ఏందంటే ఈ మ్యానుఫ్యాక్చర్స్ ప్రొడక్షన్ చేసేసి ఫారిన్ కంట్రీస్‌కి పంపిస్తారు. అలాగే ట్రేడర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ప్రోడక్ట్ తీసుకొని ఫారిన్ కంట్రీస్‌కి పంపిస్తారు కాబట్టి వీళ్ళకి ఈ ఐఈసీ కోడ్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. అయితే ఐఈసీ కోడ్ ఫారిన్ కంట్రీస్‌కి మనం గూడ్స్ పంపించేటప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే సర్వీస్ ఎక్స్‌పోర్టర్స్. సర్వీస్ ఎక్స్‌పోర్టర్స్ అంటే ఏంది సార్? సర్వీస్ ఎక్స్‌పోర్టర్స్ అంటే ఇప్పుడు మనము ఇప్పుడు సపోజ్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ ఉంది. సాఫ్ట్‌వేర్ హబ్ ఉంది హైదరాబాద్. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తుంటాము. వాళ్ళ అమెరికాలో ఉన్న కంప్యూటర్స్ పాడైపోతే ఇక్కడ నుంచి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వడము, ఏదంటే పార్ట్స్ అంటే సర్వీస్‌లో ఉన్న పార్ట్స్ అన్నట్టు. ఆన్‌లైన్‌లో
మనం పార్ట్స్ అన్నట్టు సెటప్ చేయడం అది జరుగుతుంటుంది. అంటే ఇది సర్వీస్ సెక్టర్ బిజినెస్. అంటే సర్వీస్ ఇస్తున్నాము. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సర్వీస్ ఇస్తున్నాము. ఇలాంటి వాళ్ళకి గూడా సర్వీస్ ఎక్స్‌పోర్టర్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ ఐఈసీ కోడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ కామర్స్ ఎక్స్‌పోర్టర్స్. ఈ కామర్స్ ఎక్స్‌పోర్టర్స్ అంటే ఏందంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆహ్, ఇది అమెజాన్‌లో అమ్ముతుంటారు. అమెజాన్‌లో అమ్మేటప్పుడు దుబాయ్‌లో అమ్ముతారు, యూఎస్‌లో అమ్ముతారు. ఇంకా వేరే వేరే కంట్రీస్‌లో కూడా అమ్ముతారు. అంటే ఇలాంటి వాళ్ళకి కూడా ఈ ఐఈసీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెజాన్ ఉన్నా, ఫ్లిప్‌కార్ట్ ఉన్నా, ఇంకా ఏదైనా ఆన్‌లైన్ సర్వీసెస్ ఉన్నా ఇది అమ్ముతుంటారు కాబట్టి వీళ్ళకి గూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఇది కంపల్సరీ కావాల్సిందే. అయితే మెయిన్ ఎవరికి కావాల్సింది? మ్యానుఫ్యాక్చరర్స్‌కి, ట్రేడర్స్‌కి కావాల్సింది. సర్వీస్ ఎక్స్‌పోర్టర్స్‌కి ప్లస్ ఈ కామర్స్ ఎక్స్‌పోర్టర్స్‌కి ఇది కంపల్సరీ కావాలే. లేదంటే ఆ ప్రొడక్ట్ అనేది ఫారిన్‌కి వెళ్ళదు. ఎక్కడైనా అసలు వెళ్ళదు. స్ట్రక్ అయిపోతది. కస్టమ్స్‌లోనే స్ట్రక్ అయిపోతది. రైట్? అయితే ఐఈసీ కోడ్ అనేది మ్యాండేటరీ. అయితే ఈ ఐఈసీ కోడ్ ఎక్కడి నుంచి అప్లై చేయాలి? ఎలా చేయాలంటే ఇక్కడ ఐఈసీ కోడ్ అనేది డీజీఎఫ్టీ .gov.in అనేది వెబ్‌సైట్ ఉంది. ఇక్కడ ఉంది గదా! డీజీఎఫ్టీ ఇది వెబ్‌సైట్ ఉంది. ఇందులోకెళ్ళి ఐఈసీ కోడ్ అన్నట్టు అప్‌లోడ్ చేయొచ్చు. అంటే అప్లై చేయాలి. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏముంటాయంటే మెయిన్‌గా పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీ ఫార్మేషన్ చేసేసి పాన్ కార్డ్ అనేది తయారు చేసుకోవాలి. లేదంటే మీ సొంత పేరు మీద కంపెనీ రన్ చేయాలనుకుంటే కూడా మీరు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ మీ పేరు మీద ఉండాలి. ప్లస్ బ్యాంక్ ప్లస్ అడ్రెస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అదంతా అయితే కావాల్సిందే. ఇది కావాల్సింది. ఇది అప్లై చేసిన తర్వాత మీకు 1 డేలో ఇప్పుడైతే ఫాస్ట్ అయిపోతుంది. తొందరగానే అయిపోతుంది. కాబట్టి ఇది మీరు చేసుకోగలుగుతారు. దీనిలో ఉన్న ఫీజ్ వచ్చేసి రూ. 500 అలా ఉంటుంది. రూ. 500 ఫీజ్ కట్టేసి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళతో మీరు తయారు చేస్తే సర్వీస్ చార్జెస్ అయితే తీసుకుంటారు గదా! సర్వీస్ చార్జెస్ ఎందుకంటే కొద్దిగా కష్టపడతారు. ఎవరైనా సర్వీస్ ఇచ్చేవాళ్ళు షాప్ పెట్టుకుంటారు. అది చేస్తారు కాబట్టి వాళ్ళు 2000 3000 3500 అలా తీసుకుంటారు. ఎవరు ఇప్పుడు మీరు ఎవరితోని సర్వీస్ తీసుకుంటారో వాళ్ళతోని తీసుకోండి. నో ప్రాబ్లమ్. లేదంటే మీరు సొంతంగానే డీజీఎఫ్టీ వెబ్‌సైట్ నుంచి మీరు డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి ఐఈసీ కోడ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఈసీ కోడ్ అప్లై చేసేటప్పుడు ప్లస్ కంపెనీ ఫార్మేషన్ చేసేటప్పుడు చాలా ఐటెమ్స్ అనేవి ఉంటాయి. ఏందంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఏందంటే మనం కంపెనీ ఏదైనా పెడుతున్నాము, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే చాలా రకాలుగా ఆలోచించాలి. ఎన్నో రకాలుగా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేసేస్తారు. కానీ నెక్స్ట్ ఫ్యూచర్‌లో వచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు బిజినెస్ వల్ల స్టక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏదైనా ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేయడం అందులో స్టక్ అయిపోతాయి. అయితే మైండ్ సెట్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. వితౌట్ మైండ్ సెట్ క్లారిటీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే అక్కడ మీ బిజినెస్ స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో గ్రో అయ్యేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి తగ్గట్టుకు మీరు అదంతా స్టడీ చేసి మీరు బిజినెస్ చేసినట్టయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నా ట్రైనింగ్‌లో కంప్లీట్ ఇది నేను చెప్తున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు బిగినర్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి? మరియు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? పెద్ద కంపెనీ ఫార్మేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? చిన్న కంపెనీ ఫార్మేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఇదంతా నేను మైండ్ సెట్ గేమ్ మొత్తం మీకు చెప్తున్నాను. కాబట్టి నా వీడియోస్ రికార్డెడ్ ఉంటాయి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి ట్రైనింగ్ మీరు ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి ఇక్కడ నుంచి ఈ వెబ్‌సైట్ ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా జాయిన్ కావచ్చు. ఓల్డ్ వెబ్‌సైట్ ఫాలో అయితున్న వాళ్ళు అది మర్చిపోండి. అది ఇంకా ఉండదు. ఇది కొత్త వెబ్‌సైట్, కొత్త కంపెనీ, కొత్త వెబ్‌సైట్‌లో మనం బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడే నేను మొత్తం కంప్లీట్ ట్రైనింగ్స్ యాడ్ చేసినాను. ఫ్యూచర్‌లో కూడా చాలా ట్రైనింగ్స్ ఇందులో యాడ్ చేయడం జరుగుతది. ఇక్కడ డాక్యుమెంటేషన్ కంప్లీషన్ కావచ్చు, లాజిస్టిక్స్ మార్కెటింగ్ గురించి కావచ్చు, ఇంకా చాలా కోర్సెస్ ఇందులో రాబోతున్నాయి. ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్, ట్రేడ్ ఇది కమోడిటీ ఆగ్రో ఇది నాకు కొద్దిగా టైం పడుతుంది. ట్రైనింగ్ రెడీ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ నేను చేస్తాను. ఫ్యూచర్‌లో కూడా ఇందులో చాలా కోర్సెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి నేను డిస్కౌంట్స్ అవి కూడా పెట్టడం జరుగుతది. కాబట్టి ఈ రోజే మీరు జాయిన్ చేసుకోండి. అయితే ఈ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ కోడ్ అనేది మ్యానుఫ్యాక్చరర్స్‌కి, ట్రేడర్స్‌కి, సర్వీస్ ఎక్స్‌పోర్టర్స్‌కి చాలా అవసరము. అయితే ఇది మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఏందంటే మీకు ఇప్పుడే నా వెబినార్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి వెబినార్ జాయిన్ అయిపోండి. ఆ వెబినార్ కొన్ని రోజుల కోసమే ఉంటుంది. దాని తర్వాత ఉండదు. కాబట్టి అందులో నేను చాలా కీ పాయింట్స్ చెప్తున్నాను. ప్లస్ ప్రాక్టికల్ కాలిక్యులేటర్స్ గురించి కూడా చెప్తున్నాను. ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ లో యూజ్ అయ్యే కాలిక్యులేటర్స్ అవి అంటే కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది వెబ్‌సైట్స్‌లో, నా కోర్సెస్‌లో కాబట్టి దాని గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. కాబట్టి వెంటనే ఈరోజే నా వెబినార్ జాయిన్ చేసుకోండి. ప్లస్ కంపల్సరీ మీరైతే ట్రైనింగ్ జాయిన్ కావాలి. ఎందుకంటే నేను చెప్పినాను గదా! డీటెయిల్ చెప్పినాను కంప్లీట్‌గా ఎలా జాయిన్ కావాలి, కంపెనీ ఫార్మేషన్ చేసేటప్పుడు ఎలా ఆలోచన ఉండాలి. ఇది నా ట్రైనింగ్ వచ్చేసి జస్ట్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అన్నట్టు కాదు. ఇది మార్కెటింగ్ గూడా ఉంటుంది. అంటే మార్కెటింగ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా దాన్ని బిజినెస్‌ని గ్రో చేస్తారు, దాని గురించి కూడా
కంప్లీట్ సబ్జెక్ట్ ఇంక్లూడెడ్ ఉంటాయి నా ట్రైనింగ్‌లో. జస్ట్ ఏదో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ గురించి చెప్పడం గాదు. అంటే మార్కెటింగ్ మైండ్ సెట్‌తో నేను ట్రైనింగ్స్ ఇస్తున్నాను గాబట్టి, తొందరగా జాయిన్ అయిపోండి. ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆన్‌లైన్ ఉంటాయి. జాయినింగ్ అయిన వెంటనే మీరు లాగిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇంకో విషయం నేను మర్చిపోవద్దు ఇక్కడ. ఏందంటే నా ట్రైనింగ్ వీడియోస్ కింద సమ్మరీ చాలా సమ్మరీ ఉంది. నేను డీటెయిల్‌గా రాసినాను. దాని తర్వాత క్వెషన్ ఆన్సర్స్ గూడా ఉన్నాయి. అంటే చాలామంది నాకు క్వెషన్ ఆన్సర్స్ అడుగుతారు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క వీడియో కింద కోర్స్ వీడియోలో కింద క్వెషన్ ఆన్సర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఆ క్వెషన్ ఆన్సర్స్ కూడా కొద్దిగా లెర్న్ చేస్తే, నేర్చుకుంటే అది తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటుంది. మిక్స్ ఉంటుంది. కాబట్టి అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అది మీరు లెర్నింగ్ చేస్తే, రీడింగ్ చేస్తే ఏమైతుందంటే మీకు చాలా ఎన్నో రెట్లు నాలెడ్జ్ వస్తాయి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమంది మన మైండ్‌లో కొన్నే క్వెషన్స్ ఒస్తాయి. ఎక్కువ క్వెషన్స్ రావు గదా! అయితే నేనేం చేసినా అంటే కొలాబరేషన్ చేశాను. చాలామంది అడిగే క్వెషన్స్‌ని ఒక ప్లేస్‌లో పెట్టినాను. కాబట్టి ఎంతోమంది అడిగిన క్వెషన్స్ ఒక్కొక్క ప్లేస్‌లో ఉన్నాయి కాబట్టి మీకు ఎంతోమంది వచ్చే నాలెడ్జ్ మీకొస్తుంది. అంటే మీరు సింగిల్‌గా లెర్నింగ్ చేసినా గానీ చాలా క్వెషన్‌కి ఆన్సర్స్ మీకు అవుతాయి కాబట్టి ఫ్యూచర్‌లో మీకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజే ట్రైనింగ్ జాయిన్ చేసుకోండి. ప్లస్ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి వెబినార్ జాయిన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్సైడ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. థాంక్ యూ.